కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో కీలక విషయం వెలువడింది. పేలుడుకు మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక రెండో టాపిక్, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో మందకొడిగా ధాన్యం కొనుగోలు సాగుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయంగా తయారైంది. మొక్కజొన్న సహా ఇతర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు వరి ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో జోరు మీద నడిచాయి. ఇక నాలుగో టాపిక్, తెలంగాణలో చలి ఒక్కసారిగా పెరిగి గజగజ వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 4-5 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, మిలిటరీ గ్రేడ్ తీవ్రత సంభవించింది. ఢిల్లీ బ్లాస్ట్ పై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, జడ్చర్ల ఎమ్మెల్యేలను నిలదీసిన అన్నదాతలు, ఆదిలాబాద్ పత్తి పంట దగ్ధమైంది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, స్టాక్ మార్కెట్లలో జోష్ పెరిగింది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, గజగజ వణుకుతున్న తెలంగాణ, 4 రోజులు మరింత పెరగనున్న చలి. ఇక టాప్ 2 న్యూస్, జడ్చర్ల ఎమ్మెల్యేను నిలదీసిన అన్నదాతలు, ఆదిలాబాద్ పత్తి పంట దగ్ధమైంది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, స్టాక్ మార్కెట్లో జోష్ పెరిగింది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, గజగజ వణుకుతున్న తెలంగాణ, 4 రోజులు మరింత పెరగనున్న చలిగాలులు. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, సాంబశివరావు, యాసర్, అరవింద్ ద్వారా తెలుసుకుందాం.